మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది. అలాగే శనివారం నుంచి పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు వృశ్చికంలోకి అడుగుపెట్టారు. అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృశ్చిక రాశి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే ఈ కుజ బుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు, కుజ బుధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది ఈ వారం. ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ రాశుల మీదుగా, ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి, కర్కాటకంలో గురుడు ఉచ్చ స్థితిలోను, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి నీచరాశిలో ఉన్నారు, కుజబుధులు వృశ్చిక రాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు. సో ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి 4వ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి అతిచారంలో వచ్చిన గురుడి యొక్క సంచారం చాలా వరకు వెన్నుదన్నుగా కొంత ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో ఆర్థిక పరంగా ఒక సోర్స్ని వెతుక్కోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే తృతీయంలో కేతు, మంచి పరాక్రమ స్థానంలో ఉన్న కేతు వీళ్ళకి మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తున్నారు. ఇక అర్ధాష్టమ శుక్రుడు ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక తప్పకుండా ఈ రాశికి జనరల్గా ఫ్రెండ్ అయినా వాటి నీచ శుక్రుడు ఉన్నారు, నీచబడి ఉన్నారు. బట్ కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీరు అనుభవిద్దాం అనుకున్న కంఫర్ట్స్లో సో ఏదో సమ్ వెలితి అనేది కొంత కనిపిస్తూ ఉంది. ఇక కుజబుధుల యొక్క యుతి మాత్రం వీరికి షష్టమ స్థానంలో జరుగుతుంది. కుజుడు బుధుడు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో యోగిస్తారు. సో చూద్దాం పరిస్థితి ఎలా ఉందనేది. మిథున రాశి వాళ్ళకి 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం ప్రారంభం. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు. బట్ ఏంటంటే షష్టమ స్థానం నుంచి ఈ యొక్క రాశి సంచారం ఉండటం మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఇది రుణరోగ శత్రుస్థానం అవటం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వివాదపరమైన విషయాల్లో కానీ, మీ శత్రువులతో కానీ, శత్రువులు అంటే అటు ఆరోగ్యానికి సంబంధించి ఎదురయ్యే సమస్యలు కావచ్చు అండ్ కాంపిటీటర్స్ ద్వారా కావచ్చు, సమ్ టైమ్స్ నిజంగానే లోన్స్, రుణ ఒత్తులు రీత్యా కావచ్చు, ఏదైనా సరే మీరు ఎదుర్కొనే అపోజిషన్ నుంచి వచ్చే ఒక రకమైన టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ని మిథున రాశి వాళ్ళు వారం ప్రారంభంలో ఇక్కడ కొంచెం ఎదుర్కోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇది కమ్యూనికేషనల్గా వచ్చిన ప్రాబ్లం వల్ల సో ఇలాంటివి ఏమైనా సమస్యలు తలెత్తే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నాడు బుధుడు, మీ రాశ్యాధిపతి ఫస్ట్ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో కాబట్టి సమ్ అన్ప్లెజెంట్గా మీ డైలీ రొటీన్ అనేది వారం ప్రారంభంలో ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక తర్వాత ఈ రాశికి సంబంధించి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుని యొక్క సంచారంలో కొద్ది గొప్ప ఆ రాశ్యాధిపతి గురుడు కొంచెం ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు కాబట్టి కొంతవరకు వ్యాపార పరంగా అయినా, మీ లైఫ్ పార్ట్నర్ త్రూ అయినా, ఉద్యోగపరమైన విషయాల్లో కొంత ఫైనాన్షియల్గా కొంచెం ఆర్థికంగా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అయినా మనకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది.
బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుడు ఉండటం, అలాగే ఇక్కడ ఈ రాశికి సంబంధించి ఆ రాశ్యాధిపతి శని కూడా ఇక్కడ మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానం, ఇక్కడ దశమ స్థానంలో రిట్రగ్రేషన్లో ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఉద్యోగపరమైన విషయాల రీత్యా కొంచెం అన్సర్టనిటీగా, కొంచెం ఏదో ఒక తెలియని యాంగ్జైటీ అనేది ఏర్పడుతుండటం, శని దశమ స్థానంలో ఉండి రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల కొంచెం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషన్ పరంగా ఎదురయ్యే స్ట్రెస్ని వీళ్ళు కొంచెం అసహనంగా ఎదుర్కోలేకపోతున్నా అనే ఒక రకమైన కొంచెం ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు కష్టపడితేనే నెక్స్ట్ మనకి లైఫ్ ఉంటుంది, ఇప్పుడు కష్టపడితేనే ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మనకు కౌంట్ అవుతుంది. ఇలాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా అది ఎంత స్ట్రెస్గా ఉన్నా కూడా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ప్రొఫెషన్ పరంగా మీరు బాగా షైన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. శుక్ర శనివారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ రాహు కూడా ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంత సంపాదించినా మళ్ళీ దానికి తగ్గ ఖర్చులు అలా అయిపోతూ ఉండటం. సో ముఖ్యంగా ఎంత మనం దాద్దాం ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా మళ్ళీ ఖర్చులు రెడీగా ఉండటం, ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఈ మిథున రాశి వారిని వెంటాడుతూ ఉంటూ ఉంటాయి. ఫారెన్ ట్రావెల్కి, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా చదువుకుందాం అని వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా కొంతవరకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మిథున రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇక్కడ పంచమంలో రవి నీచ స్థితిలో ఉన్నారు. ఈ పంచమంలో రవి నీచలో ఉండటం వల్ల క్యారింగ్ ఉమెన్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన రెస్ట్ని తీసుకుంటూ ఉండటం మంచిది. ఇక్కడ రవి నీచబడి పంచమ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకి ఎడ్యుకేషన్ విషయాల్లో చదువుకున్నది సరిగా అర్థం కాకపోవటమో, సరిగ్గా ఎక్కకపోవటమో, మార్కులు కొంచెం తగ్గడమో ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పంచమస్థ రవికి ఇక్కడ జపాకుష్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎంత చదువుకుంటే, ఎంత చేసుకుంటే మీకు అంత బెనిఫికబుల్ రిజల్ట్స్ అనేవి మీకుండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్ ఇక్కడ భాగ్యంలో కూడా రాహు యొక్క సంచారం, పంచమంలో రవి, భాగ్యంలో రాహు. సో ఈ రెండు కూడా మెయిన్ త్రికోణ స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఉండటం కాబట్టి ఇక్కడ ఎంత లేదన్నా కూడా కొంచెం మనకి వచ్చేది తక్కువగా ఉంది. దానికి మించి మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ, దానికి మించి మనం ఏదైనా ఎక్స్పెన్సెస్ పెట్టడం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు వచ్చేదానికంటే ఎక్కువగా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టడం కానీ మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాహుకు కూడా దుర్గామాత ఆరాధన చేసుకోవటం చక్కగా ప్రతి శనివారం దుర్గామాత అంటే రోజు అయినా వెళ్ళొచ్చు, శనివారం పూట తప్పకుండా వెళ్ళటం. ఆ రాహుకి నవగ్రహాల్లో ఆయనకు ఒక 18 ప్రదక్షిణాలు చేసి ఏమైనా అర్చన ఏమైనా చేయించుకుంటే రాహుకు కూడా ఇంకా మంచి స్థిమితంగా ఉంటుంది. అర్ధకాయ మహావీరం, జపాకుష్మ సంకాసం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.